హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఇమేజ్ నుంచి పీడిఎఫ్కి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాము. ముందుగా గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు ఇమేజ్ టు పీడిఎఫ్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ సెర్చ్ చేయగానే మనకైతే డిఫరెంట్ వెబ్సైట్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇక్కడ నార్మల్గా నేను యూజ్ చేసేది అయితే ఐ లవ్ పీడిఎఫ్ అనేది ఉంటుంది. అక్కడ కన్వర్ట్ జేపీఈజీ టు పీడిఎఫ్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఇలాగ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ జేపీఈజీ ఫైల్స్ అయితే మీకు ఏవైతే పీడిఎఫ్గా కన్వర్ట్ అవ్వాలో అవి అయితే సెలెక్ట్ చేసుకోండి. మల్టిపుల్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక మల్టిపుల్ అయితే సింగిల్ పీడిఎఫ్లోకి అయితే వచ్చేస్తాయి డిఫరెంట్ పేజెస్గా. ఇక్కడ నేనైతే ఒక ఇమేజ్ని అయితే తీసుకుంటున్నాను. ఇలాగా మీకైతే ఇక్కడ సెట్టింగ్స్ పోర్ట్రేట్ అయితే పోర్ట్రేట్ పెట్టుకోవచ్చు, ల్యాండ్స్కేప్ అయితే ల్యాండ్స్కేప్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ కింద బటన్ ఉంది కదా, కన్వర్ట్ టు పీడిఎఫ్, ఆ బటన్ క్లిక్ చేయగానే మనకైతే పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ డిఫరెంట్ ప్రాపర్టీస్ అయితే ఇవ్వచ్చు. పేజ్ సైజ్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ పేజ్ మార్జిన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కన్వర్ట్ టు పీడిఎఫ్, కన్వర్టింగ్ ఇమేజ్ టు, ఇక్కడ డౌన్లోడ్ పీడిఎఫ్ ఉంది, అది క్లిక్ చేయగానే మనకైతే పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఇన్ కేస్ మనకి పీడిఎఫ్ నుంచి ఇమేజ్గా కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ మనకి ఆల్ పీడిఎఫ్ టూల్స్ ఉంది కదా, లాస్ట్ ఐకాన్, అది క్లిక్ చేయగానే జేపీఈజీ టు పీడిఎఫ్ టు జేపీఈజీ ఉంది. జేపీఈజీ టు పీడిఎఫ్ క్లిక్ చేయండి. ఇక్కడైతే మనం పీడిఎఫ్ ఫైల్ అయితే సెలెక్ట్ చేసుకొని దాని నుంచి మనం ఇమేజ్గా అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సెలెక్ట్ పీడిఎఫ్ ఫైల్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయగానే మనకైతే పీడిఎఫ్ అనేది ఒకటి సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. మనం పాత్ ఇస్తే సెలెక్ట్ అయిపోతుంది. అలాగే కింద కన్వర్ట్ టు జేపీఈజీ ఉంది కదా, అది క్లిక్ చేయగానే మనకైతే జేపీఈజీ ఇమేజెస్ అయితే డౌన్లోడ్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.